మనం సహజంగా తప్పులనేవి చేస్తూ ఉంటాం. అలాగే నేను గూడా ఒకతన్ని బాగా సపోర్ట్ చేసి, నమ్మి అక్కడైతే తప్పు చేశాను అని రీసెంట్‌గా కొన్ని నెలల మధ్యలో తెలిసింది. ఎందుకలా అనిపిచ్చింది? నేను గౌతమ్‌కి సపోర్ట్ చేసుంటే బాగుండేది అని నాకైతే పర్సనల్‌గా అనిపిచ్చింది. ఇలా నాకే కాదు ఇంకొంతమందికి గూడా అనిపిచ్చే ఉండొచ్చు. నేను ఒక సో కాల్డ్ పర్సన్‌కి బాగా సపోర్ట్ అనేది చేయడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే తెలిసిద్ది. అయితే కొంతమంది కావాలని నువ్వు చేయకు మీకెందుకు నేను చేస్తే నా ఇష్టం. నా వీడియోలు నేను చేసుకున్నాను. మీ వల్లే నేను ఆ వీడియోలనేవి ఆపేయడం జరిగింది. ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే గౌతమ్ గారి గురించి వీడియోలు కంటిన్యూగా చేస్తాను. ఇప్పుడు ఎవరు చెప్తారో చూద్దాం ఆపని. ఆపమన్నా ఈసారి ఆపేది కూడా లేదు. అయితే నిన్న ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. చాలా బాగుంది. దాని గురించి కూడా వీడియో అనేది చేశాను. ఎందుకు నేను తప్పు చేశాను అనుకున్నానంటే చక్కగా గౌతమ్‌కి సపోర్ట్ చేయాల్సింది ఆ టైంలో. చాలామంది చెప్పారు కామెంట్‌లో గాని, దేంట్లో అయినా చాలామంది చెప్పారు. మనం ఎందుకో ఆ టైంలో ఇంకా అలా అనిపించింది. అందరూ తప్పులనేవి సహజం. అలాగే నేను గూడా తప్పు చేశాననిపించింది. చక్కగా గౌతమ్ గారికి సపోర్ట్ చేసుకుంటా వెళ్ళుంటే చాలా అంటే చాలా బాగుండేదని రీసెంట్‌గా ఇప్పుడైతే అనిపిచ్చిద్ది. ఎందుకంటే ఎవరికైనా అనిపిచ్చిద్ది. మనం ఒకసారి తప్పు చేసాక ఇంకోసారి చేయకుండా చూసుకుంటాం గాబట్టి. మొత్తం మీద నేను నా వైపు నుంచయితే నేను 100% సపోర్ట్ అనేది చేశాను. ఎందుకు వీడియోలొద్దంటున్నారు? వాళ్ళకేందో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. అసలు మీకు సంబంధమా? నా వీడియోలు నా ఇష్టం. చూస్తే చూడండి లేదా సైలెంట్‌గా ఎళ్ళిపోండి. అంతేగాని చేయమాకండి. మీరు చెప్పే రైట్ మీకు లేదు. ఈ ముక్క మీరెప్పుడు చెప్పాలి? నేను స్టార్టింగ్‌లో సపోర్ట్ చేశానే అప్పుడు మీరు చెప్పుంటే బాగుండేది. ఇప్పుడు ఊరికే వచ్చి మీరు చేయకండి. మీకెందుకు? నా వీడియోలు నా ఇష్టం. ఇక్కడి నుంచి నేను ఎయ్యైనా చేస్తాను. చూస్తే చూడండి లేదా వెళ్ళిపోండి. చూడమాకండి. అది. ఇదైతే చెప్దాం అనుకున్నా. అయితే గౌతమ్ గారి గురించి చక్కగా చెప్పిన అప్పట్లో సపోర్ట్ చేయాల్సిందే అని నాకిప్పుడు అనిపించింది. ఎందుకంటే ఒకానొక టైంలో చాలామంది అన్నారు గూడా, "ఇది కరెక్ట్ గాదు నువ్వు చేసేది" అని చెప్పి. అప్పుడు మనకు తెలియలేదు. ప్రెజెంట్ ఇప్పుడైతే తెలిసింది. ఆళ్ళప్పుడే చెప్పారు. తర్వాత నీకు తెలిసిద్ది. తెలిసినప్పుడు నువ్వే అనుకుంటావు. ఆ రోజు ఇలా చెప్పాము అని చెప్పి. ఎవరో కాదు మన సబ్‌స్క్రైబర్‌లే చెప్పారు కొంతమంది. అయితే వాళ్ళ మాట వినుంటే బాగుండేది అని నాకైతే అనిపించింది. ఇప్పటికైనా ఏముంది మనం చేయాల్సిన పర్సన్ గురించి మనం మంచిగా వీడియోలనేవి చేద్దాం. అయితే గౌతమ్ గారి గురించి ఇంకా కంటిన్యూగా వీడియోలు చేస్తా. అలాగే నేను వేరే వీడియోలు సినిమాకి సంబంధించినయి అవి కూడా రివ్యూలు అన్నీ చేస్తా ఉంటా. ఎక్కువగా కొంచెం గౌతమ్ గారి గురించి వీడియోలయితే పెడదామని ఫిక్స్ అయ్యాను. అయితే సినిమా దగ్గరలో రిలీజ్‌కుంది. మీలో ఎంతమంది గౌతమ్ ఫ్యాన్స్ చూస్తున్నారో ఒక లైక్ చేసి ఎళ్ళండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అంతేగాని ఈ వీడియోలు చేయమాక అంటానికి మీకు రైట్ లేదు. అది నా ఇష్టం. నా ఛానల్. అది మీరు గుర్తుంచుకోవాలని ఇంకోసారి చెప్తున్నాను. ఎందుకంటే పద్దాలొచ్చి మీకు రిప్లైలు పెట్టే నాకు గూడా ఓపిక లేదు. కొంతమంది కావాలని